2007లో చూసాం. యువరాజ్ సింగ్‌ని బ్రిటన్‌కి సంబంధించినటువంటి ఒక బౌలర్ కవ్విస్తే కసిగా 6 బంతుల్లో 6 సిక్సులు బాదింది. ఇంగ్లాండ్ లాంటి అగ్ర జట్టుకి అందులో కీలకమైన బౌలర్‌ని ఉతికి ఆరబెట్టినటువంటి ఉదంతం 6 బంతుల్లో 6 పరుగులు చొప్పున 6 సిక్సులు కొట్టి 36 రన్స్ ఒక్క ఓవర్‌లో చేసింది. ఆ తర్వాత స్టీవ్ పోలార్డ్ వెస్టిండీస్ శ్రీలంకలో 2021లో చేశాడు. దీపేంద్ర సింగ్ వెస్టిండీస్ మీద చేశాడు. వెస్టిండీస్ శ్రీలంక జట్టులో శ్రీలంక మీద చేశాడు అతను. దీపేంద్ర సింగ్ ఐలీ నేపాల్ అతను ఖతార్ మీద 2024లో చేశాడు. డేరియస్ విసెర్ నమోవా దేశానికి చెందినోడు వినూతా మీద చేశాడు. మనన్ బషీర్ బల్గేరియా అతను జీబ్రాల్టర్ మీద చేశాడు. కుషాల్ బర్తెల్ నేపాల్ అతను చైనా మీద ఇప్పుడు 2026లో కొట్టాడు. ఇవన్నీ చిన్నవి. ఇంగ్లాండ్ మీద కొట్టాడు యువరాజ్ సింగ్ది కరెక్ట్. అలాగే కేరళ పోలార్డ్ వచ్చేటప్పటికి శ్రీలంక మీద వెస్టిండీస్ అతను కొట్టడం, మిగతా అన్ని చిన్న చితక దేశాలు. ఇప్పుడు నేపాల్కి సంబంధించినటువంటి ఒక బ్యాటర్ ఏకంగా 6 సిక్సులు కొట్టాడు మ్యాచ్లో. ఎవరి మీద అంటే చైనా మీద. మ్యాచ్లో ఓవర్లో 6 సిక్స్ల ఫీట్ మరోసారి నమోదైంది. నేపాల్ బ్యాటర్ కుషాల్ బుర్తేల్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఆసియా క్రీడల అర్హత టోర్నీలో భాగంగా ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్లో కుషాల్ ఈ గంతం సాధించాడు. చైనా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చెన్ జూ యూ ఓవర్లో అతడు 6 సిక్స్లు బాదాడు. ఈ ఓవర్లో తొలి 5 బంతులు కుషాల్ వరుసగా 5 ఆర్లు కొట్టాడు. తర్వాత బంతిని చెన్ వైడ్గా వేశాడు. అయితే ఆదనపు బంతిని కూడా కుషాల్ 6గా మార్చడంతో ఓవర్లో 6కు 6 పూర్తయింది. మ్యాచ్లో కుషాల్ 43 బంతుల్లో 5 ఫోర్లు 16 సిక్స్లతో 129 పరుగులు సాధించాడు. అతని జోరుకు తోడు కుషాల్ మల్లా 47 బంతుల్లో 85 నాట్అవుట్. అయితే రోహిత్ పౌడేల్ 21 బంతుల్లో 69 నాట్అవుట్తో చెలరేగడంతో నేపాల్ 20 ఓవర్లో 2 వికెట్లకి 313 పరుగులు చేసి ఆ తర్వాత 19.2 ఓవర్లో 92 పరుగులకి కుప్పకూలింది. చైనా 221 పరుగుల తేడాతో ఓడిపోయింది.